వెల్కమ్ టు కపిల శ్రీనివాస్ వరల్డ్. పురాణాల గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. సృష్టి, స్థితి, లయ విశేషాలు, వివిధ పుణ్యకథలు, మహత్యాలు. 18 పురాణాలంటే ఇవి: 1 బ్రహ్మపురాణం, పద్మపురాణం, విష్ణు పురాణం, శివపురాణం, భాగవత పురాణం, భవిష్యోత్తర పురాణం, నారదీయ పురాణం, మార్కండేయ పురాణం, అగ్ని పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, లింగ పురాణం, వరాహ పురాణం, స్కాంద పురాణం, గరుడ పురాణం, వామన పురాణం, మత్స్య పురాణం, కూర్మ పురాణం, బ్రహ్మాండ పురాణం. ఒకసారి కొందరు మహనీయులు వ్యాస మహర్షి చెంతకు వెళ్ళి, మేము 18 పురాణాల యొక్క సారాన్ని వినాలనుకుంటున్నాం, దాని సారం ఏంటి అని అడిగారు. అప్పుడు వ్యాస మహర్షి, 18 పురాణానాం సారం సారం సముద్ధృతం పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం. అంటే 18 పురాణాల సారాన్ని పిండగా తేలింది ఏంటంటే, ఇతరులకు ఉపకారం చేయడం పుణ్యం అని, ఇతరులను పీడించడం పాపం అని. తెలివి మీరుతున్న వర్తమాన కాలంలో ఎవరైనా అడగవచ్చు, ఏమనంటే ఇంకా అలాంటప్పుడు పురాణాలు చదవడం ఎందుకని? కానీ అది అలా కాదు, దాని సారం అదే. కానీ 18 పురాణాల్లో వేల విశేషాలు ఉన్నాయి, వివిధ గాథలున్నాయి, రాక్షస భంజకాలైన భగవల్లీలలు ఉన్నాయి. అందుకు ఆ జ్ఞాన సముద్ర తరంగాలలో ఓలలాడడానికి వివిధ పురాణాలను పఠించాలి. ధన్యవాదాలు.